వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. విశాఖ బీజేపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. నగర అధ్యక్షులు పరశురాం రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సోము వీర్రాజు మాట్లాడుతూ బీజేపీ దేశంలో అందిస్తున్న పాలనకు మెచ్చి పార్టీలోకి పలువురు నేతలు చేరడం హర్షించదగ్గ విషయమని అన్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారు. వారు ఒక విషయాన్ని చెప్పారు. నాకు ఉద్యోగం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు, అలానే పివి చలపతిరావు గారు, రత్నకుమార్ గారు కార్పొరేటర్గా ఆనాడు ఉన్న సమయంలో నాకు ఉద్యోగం వచ్చారు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఉద్యోగస్తుల కోసం ఆయన అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. అనేక రంగాల్లో ట్రేడ్ యూనియన్లో కార్పొరేషన్కు సంబంధించిన వివిధ రంగాల యొక్క కార్మికుల యొక్క సంక్షేమం కోసం వారు ఎనలేని కార్యక్రమాలు వారు తీసుకున్నారు. ఓటమి లేని నాయకుడిగా పార్టీలకు అతీతంగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకున్నటువంటి వామన్ రావు గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం నేను ఎంతో వారిని అభినందిస్తున్నాను. పార్టీ తరఫున కొంతమంది నన్ను కొన్ని పార్టీలుగా రమ్మన్నారు. ఇప్పుడు అందరం కలిసే ఉన్నాం కూటమిలో. ఈ పార్టీ ఈ దేశాన్ని ఒక అగ్రగామి దేశంగా ప్రపంచ దేశాల్లోనే ప్రపంచ దేశాల్ని శాసించే దేశంగా ఏ దేశాన్ని అయినప్పుడు కూడా అమెరికాను కూడా తలదన్నే దేశంగా తయారు చేసేటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీలో వామన్ రావు గారు చేరారు. దేశం ఉప్పొంగిపోతున్నటువంటి సమయం మనది. మొన్న మోడీ గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడారు. నిన్న అబద్ధాలు చెప్తున్న ఒక పంజాబ్ వెళ్ళి వారిని ఉద్దేశించి మాట్లాడారు. పంజాబ్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని మేము పటాపంచలు చేశామని అబద్ధాలు చెప్పింది మన ప్రక్కన ఉన్న దేశం కాదు. దేశ ప్రజలారా, ఇది అలాగే చిరస్థాయిగా ఉంది. అబద్ధాలు చెప్పారని వారిని అందరం కూడా అభినందిస్తూ నరేంద్ర మోడీ గారు పంజాబ్ వెళ్ళి మాట్లాడారు. దేశ ప్రజలందరూ కూడా, ప్రపంచ ప్రజలందరూ కూడా, ప్రపంచ దేశాలందరూ కూడా నోరు ఎత్తలేనిటువంటి పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారు. భారతీయ జనతా పార్టీని మనం ఎందుకు ఏర్పాటు చేశాం? కొన్ని రాజకీయ పక్షాలు, కాంగ్రెస్ పార్టీ, ఈవేళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడుతున్నాడు. యుద్ధాన్ని ఎందుకు విరమించారు? రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతున్నాడు. యుద్ధాన్ని ఆపడం కాదు, పాకిస్తాన్ వాళ్ళు చెడ్డీలు తడిపేసుకుని యుద్ధాన్ని ఆపమని కాళ్ల బేరానికి వచ్చిన సందర్భంలో యుద్ధాన్ని నిలవరించడం జరిగింది. అసలు పాకిస్తాన్ ఎందుకు ఏర్పడింది? కాశ్మీర్ అనే దానికి లాంటి రాష్ట్రం మన దేశంలో అంతర్భాగమైనటువంటి కాశ్మీర్ని పదేగా ఇది మాది అని పాకిస్తాన్ మాట్లాడుతూ ఉంటే దానికి ప్రధానమైన కారణం నెహ్రూ. నీ తాత మూలానే దేశానికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. దాన్ని సరిదిద్దేటువంటి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ. దాని నాయకుడు నరేంద్ర మోడీ, దాని నాయకుడు స్వర్గీయ వాజ్పేయి గారని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా.
ఈ దేశానికి ఈవేళ ఈ పరిస్థితి రావడానికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. దానికోసమే భారతీయ జనసంఘం ఏర్పడింది. దాన్ని పరిష్కరించడం కోసమే భారతీయ జనసంఘం 1951లో ఏర్పడడం జరిగింది అక్టోబర్లో. చారిత్రాత్మకమైనటువంటి అవసరం కోసం భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. ఎవరినో ప్రధానమంత్రిని చేయడం కోసం భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయడం లేదు. ప్రప్రథమంగా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ మీటింగు పెట్టడము, మీ నాయకుడిగా ఉన్న నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి మిమ్మల్ని అందరినీ కూడా అడిగితే మీరందరూ కూడా సంతోషంగా అన్నా మీరు వెళ్ళండి, మీ వెనకాతలు మేము ఉంటామని చెప్పి మీరందరూ చెప్పడం ఆ ఉత్సాహాన్ని నాకు చాలా బలాన్ని ఇచ్చింది. ఇదంతా జరగడానికి గల కారణం ఏంటంటే, ముఖ్య కారణం గౌరవనీయులు పెద్దలు సోము వీర్రాజు గారు మా ఇంటికి వచ్చారు. నన్ను ఆప్యాయంగా భారతీయ జనతా పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానించారు. కానీ మీ అందరికీ తెలుసు, అప్పటికే నన్ను తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వీళ్ళు నన్ను అడుగుతున్నారు, నాతో సంప్రదింపులు జరగడం కూడా మీ అందరికీ తెలుసు. సోము వీర్రాజు గారు వచ్చిన తర్వాత నేను మన వాళ్ళందరితో మాట్లాడాను, నా శ్రేయోభిలాషులందరితో చర్చించాను. నా మనసులో అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని భారతీయ జనతా పార్టీలో చేరాలి అనేటటువంటి ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీలోకే ఎందుకు చేరాలి, మరి తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది, ప్రధానమైనటువంటి పార్టీ అది అధికారంలో ఉంది, రెండో ప్రధానమైనటువంటి పార్టీ జనసేన అధికారంలో ఉంది, మూడో స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఎందుకు భారతీయ జనతా పార్టీని సెలెక్ట్ చేసుకుని చూస్ చేసుకోవడం జరిగింది అనేటటువంటిది కూడా మీకు నేను చెప్పాలి. ఈ దేశం మనకు ఎంతో ఇచ్చింది, కానీ మనం ఈ దేశానికి ఎంతో చెయ్యాలి. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ దేశానికి కొంత కాంట్రిబ్యూషన్ ఉండాలి. దేశానికి సేవ చేయాలనుకుంటే అయితే బార్డర్లో సైనికుడిగా చేరాలి, లేదా భారతీయ జనతా పార్టీలో సభ్యుడిగా చేరాలి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి గతంలో అధికారం అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములు కబ్జా చేశారని, సోలార్ ప్లాంట్ కి రైతులు ఇచ్చిన భూములను బలవంతంగా లాక్కున్న చరిత్ర ఉందని ఆరోపించారు. దేవుని సొమ్ము తిన్నాడని, ఆలయాల భూములను ఆక్రమించుకున్నాడని పెద్దారెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. పెద్దారెడ్డి మాటలు వింటే మీరు ఒకవేళ ఆ మాటలు మిమ్మల్ని అంటే ఎట్లుంటది? ఆయన భూమి విషయంలో నేను కంప్లైంట్ చేసింది వాస్తవమే. నేను ఏది కూడా రికార్డు కానే పోతా, రికార్డు లేకపోతే మాట్లాడను. దగ్గర 240 ఎకరాలు చేసినాం. అక్కడ సోలార్ కి ఇచ్చింటే ఏదో ఉద్యోగాలు వస్తాయని చెప్పి పాపం రైతులు ఇచ్చారు. సరే, ఆ సోలార్ ని భయపడిచ్చి నువ్వు తీసుకున్నావు. ఆయన మాట్లాడే రోజు ఈ దిక్కు రామచంద్రారెడ్డి, ఆలూరు రామచంద్రారెడ్డి కూర్చున్నాడు, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ రమేష్ రెడ్డి కూర్చున్నాడు. మీరే సాక్షులు, ఆయన మాట్లాడిన మాటలు మీరు సాక్షులు. వాస్తవం చెప్తున్నా, రామచంద్రారెడ్డి అలాంటి వాళ్ళు మమ్మల్ని ఎలక్షన్లలో బ్రహ్మాండంగా చేసినారు. మమ్మల్ని ఈ స్థితికి రావడంలో వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రామచంద్ర వాళ్ళు అంటే మా గుణాలు ఎంత స్ట్రాంగ్ అంటే, వీళ్ళందరూ ఒక రాయి వేసినారు, పక్కనే కూర్చున్నారు. ఈయన ఇంజనీరింగ్ కాలేజ్ అయినా పక్కన కూర్చున్నాడు. ఆ భూమి విషయంలో మాట్లాడుతూ, నా భూమిలో వచ్చి కాళ్ళు నువ్వు గాని నీ బంధువులు గాని ఎవరైనా సరే వచ్చి కాళ్ళు పెడితే ఆ రోజు నన్ను ఎంతమంది కాపాడినా ఆయన వచ్చి మెట్టుతో కొట్టి ఇంట్లోంచి ఈడ్చుకొని పోయి ఊరంతా తిప్పి మెట్లతో కొడతాడంట నన్ను. అది భాష అయింది. 10 రోజుల కింద మండల ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు నీ గుడిలో నీ స్థలంలో కాళ్ళు పెట్టి నీ ఫెన్సింగ్ పీకినారు. నీకు ఆసన్నమైంది నా ఇంటికి వచ్చి నన్ను ఈడ్చుకొని పోయి మెట్లతో కొట్టే ఆసన్నమైంది. ఎప్పుడు వస్తావు రామచంద్రారెడ్డి? టెక్ యజమాని మీరే సాక్షులు. ఎప్పుడు కొట్టిస్తారు? మెట్లతో ఈడ్చి కొట్టిస్తారా? ఎప్పుడప్పా రామచంద్రారెడ్డి గారు నువ్వు పక్కన కూర్చొని ఇంటా అన్నావు, ఇక్కడ రమేష్ రెడ్డి గారు కూర్చొని ఇంటా అన్నారు. నేనైతే ఇంట్లోనే ఉన్నా. రా, నీ మాటలు ఎప్పుడు ఏదేదో మాట్లాడి ఒక్కటన్నా నువ్వు నిరూపించుకున్నావా? దొంగతనం చేయలేదా?
భూములు ఆక్రమించుకోలేదా? లేదని చెప్పి ఇప్పుడు అడిగి మాట్లాడతావే. ఈ పొద్దు మళ్ళీ తాటిపతికి రావాలంట. ఈ పొద్దునైనా మా వాళ్ళు పండగ చేసుకున్నారు. నువ్వు ఈ ఊరు ఇస్తే సంవత్సరం మంది ఇప్పుడు పండగ చేసుకున్నారు. అడిగంటే మాట్లాడతావు. 2 కొడుకులు ఉన్నారు నీకు. ఆ రోజు ఏం చెప్పినావు? నాకు 2, మా అన్నకి 2. రమ్మను మీ చిన్న కొడుకులు ఉందో పర్వాలే. ఏ పొద్దు ఎవరిని కష్టపెట్టలే. ఆ ఎలక్షన్ రోజు ఏదో చేసినాడు. ఎవరైనా చేస్తారు. నీ పెద్ద కొడుకు కౌన్సిలర్లు కొట్టించి దాని ఇష్టమైనట్లు మాట్లాడి ఎక్కడాయా నువ్వు రావద్దు. వాళ్ళు పంపి నీ పెద్ద కొడుకుని పంపి ఆడవాళ్ళ కౌన్సిలర్లు కొట్టి ఇవన్నీ ఎప్పుడు మెడతో కొడతావా? నేనేమో రెడీగా ఉన్నా. కులం గురించి మాట్లాడినావు. నాకు కులం లేదు, నాకే తెలియదు. నువ్వు చెప్పినాక నాకు తెలుస్తుంది. నువ్వు ఎస్సీ అనుకునే పర్వాలే, నన్ను ఇంకో దళితుడు అనుకునే పర్వాలే, ఇంకోటి అనుకునే ఏంది రెడ్డి రెడ్డి అంటే ఏంది అర్థము? ఎక్కడ నాయనా రా. నేనేమో రెడీగా ఉన్నా. నువ్వు మెట్లతో కొట్టితే నేను దీనికి కూడా ఉన్నా. రైలు కింద పడాలన్నా నేను? నువ్వేడ పడతావురా? బెడ్ లో పడిపోతావు. నువ్వు ఇన్ని ప్రగల్భాలు పలికినావు కదా. 326 ఉన్నాయి. నువ్వు ప్రగల్భాలు పలికినావు. వాడు గాని నిలబడితే నేను గాని నా భార్యను గాని నా పిల్లలను గాని చూపించి అది ఎలక్షన్ ఎట్లుంటుంది ఏటికి రా అన్ని మాట్లాడతావు. నీకు చదువు లేదు, సందే లేదు. నాకు చిప్పి పెట్టినారా? నేను పెట్టిండొచ్చు. చిప్పేం తప్పేం ఉంది? పెట్టిండొచ్చు, తప్పేం లేదు. ఇది ఏమన్నా అర్థం కాదు. నేను అసలు ఇప్పుడు తిట్టాలంటే నాకు ఒక వెధవ. నేను ఒక వెధవ కరెక్టే. నువ్వు నా గురించి చెప్తా. ప్రమాణం చేయి. సారా ప్యాకెట్లు చేయలే, దేవుడి డబ్బులు ఎత్తుకుపోలే. నువ్వు నన్ను అంటావా? 30,000కు నా 20,000 తీసుకొని నేను 30,000 వరకు తీసుకున్నావు. నువ్వురా చెడబుట్టినావురా ఇంట్లో. నిజంగా చెడబుట్టినావు. తెలంగాణలో అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొట్టుకుపోయింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం గోగుబెల్లి గ్రామంలో అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఓరవాగు ముంచేసింది. కొనుగోలు సెంటర్ల వద్ద నిర్వాహకుల పర్యవేక్షణ లోపం, లోడింగ్ కు సిద్దంగా ఉన్న బస్తాలు మిల్లర్లు లోడ్ చేసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణమని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. తమకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రైతుల పరిస్థితి దయచేసి మీరు అధికారులు దృష్టి పెట్టాలి. మేము ఒక్కొక్కరి దగ్గర కట్లేర్ల దగ్గర, ట్రాక్టర్ల దగ్గర, హార్వెస్టర్ల దగ్గర అప్పులు చేసి మేము వ్యవసాయం చేసుకున్నాం. ఇంత వంటి వరదల ఈ రకంగా వడ్లు కొట్టబోతున్నాయి. మా దిక్కు కనీసం మా అప్పులు కట్టుకునే పరిస్థితి లేదు. ఏ అప్పులోళ్ళు కూడా ఆగరు. వడ్లు పండినాయి అంటే అప్పులోళ్ళు ఇళ్ళకి కడతారు. ఇంతవరకు మేము ఎవరికి రూపాయి కట్టాలన్నా ఏడాదేవాలన్నా మా భార్య పిల్లలు ఏం చదువుకోవాలో అర్థం కాని పరిస్థితిలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మే 27 నుంచి 29 వరకు కడపలో పండుగ వాతావరణంలో టీడీపీ మహానాడు. ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. పోడూరు మండలంలో మన రైతు మన రామానాయుడు కార్యక్రమం. 182.27 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి నిమ్మల. చీరాల మున్సిపాలిటీ టీడీపీ కైవసం. మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాసం తీర్మానంలో నెగ్గిన టీడీపీ. ఘనంగా ముగిసిన తాతయ్యగుంట గంగమ్మ జాతర. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.